నామినేటెడ్ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభకి 12 మంది నామినేట్ చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జరుగుతుంది. వివిధ రంగాల ప్రముఖుల్ని చేయాలి. ఇప్పుడు తాజాగా నలుగురిని నామినేట్ చేశారు. అందులో ఉజ్వల్ నికం దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. 26/11 ముంబై ఉగ్రవాదుల కేసు విచారణ, ఇతర హై ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వర్తించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ చేతిలో ఓడిపోయిన ఆయనకి ఇప్పుడు రాజ్యసభ నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఏదైతే ప్రొఫెషనల్ లీగల్ ఎక్స్పర్ట్ అన్నటువంటి కోణంలో. అట్లాగే హర్షవర్ధన్ సింగ్లా భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్లకు రాయబారిగా విధులు నిర్వహించారు. కీలక దౌత్య పదవులు కూడా చేపట్టారు. 2023లో భారతదేశ G20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు. విదేశాంగ విధానంలో సబ్జెక్ట్ ఉన్న ఆయనని ఇప్పుడు నామినేట్ చేశారు. అలాగే కేరళకు చెందినటువంటి శ్రీ సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. సామాజిక కార్యకర్తగా బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. 1994 సిపిఎం నేతల దాడిలో ఆయన 2 కాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకి రాజ్యసభ స్థానం ఇచ్చారు. అట్లాగే మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. విద్యారంగంలో ఆమె చేసిన కృషికి గాను 2020లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలుగా ఉన్నారు. ఓవరాల్గా భారత రాష్ట్రపతి రాజ్యసభ 12 మంది సభ్యులు నామినేట్ చేసే అధికారంలో కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో కృషి చేసిన వాళ్ళని నామినేట్ చేస్తారు. యాక్చువల్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ఎక్కువగా పొలిటికల్ ఆస్పెక్ట్లో వాడుకుంది. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకి ఇచ్చింది, కానీ మిగతాది అమితాబ్ బచ్చన్ వాళ్ళ భార్యకి ఇవ్వడం అట్లాంటివి కూడా చేసుకొచ్చింది. వీళ్ళు ఇక్కడ నిజమైనటువంటి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు కూడా బీజేపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చుకున్నారు.